కథాస్రవంతి సంకు విఠల్ ప్రసాద్ కొసమెరుపు కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికై సహరి వీక్లీలో ప్రచురించబడిన కథ పాపం సుబ్బరావు. రచన శ్రీ వారణాసి భానుమూర్తిరావు. చరవాణి 9989073105. వినిపిస్తున్నది పప్పు భోగారావు. త్వరగా కానియవే, ఆఫీస్కి టైం అయిపోతుంది. గుర్రాన్ని గడ్డి వెయ్యాలి. సుబ్బారావు వడివడిగా లుంగి దోపుకుని మెట్లు దిగి కిందకు వెళ్ళాడు. షెడ్డులో కట్టిన అతని గుర్రం అతన్ని చూడగానే సకిలించింది. తొందరగా తిని కళ్యాణి, ఆఫీస్కి టైం అయిపోయింది అని దాని నోటికి పచ్చగడ్డి దాణా అందించాడు. ఒక మోపెడు గడ్డిని కట్టి బాగా ప్యాక్ చేసి దాని జీనులో ఉన్న ఓ పెద్ద సంచిలో ఆ గడ్డిని తురిమాడు. గుర్రానికి మధ్య స్పెషల్గా చేసిన చలువద్దాలు, బయటకు పోయేటప్పుడు అందంగా డిజైన్ చేసిన జీను కొన్నాడు. హాల్లోకి రాగానే శ్రీమతి మీ టిఫిన్ రెడీ అంది. వడివడిగా డ్రెస్ వేసుకుని లంచ్ బాక్సు, ఆఫీస్ ఫైళ్లు బ్రీఫ్ కేసులో కుక్కుని షూ వేసుకుని క్రిందకి దిగినాడు సుబ్బారావు. కోటేశ్వరరావు గుర్రం అప్పుడే వెళ్ళిపోయింది. అవును, వెళ్ళకేం చేస్తాడు పాపం, వాడిది ఎక్కడో 30 కిలోమీటర్ల అవతల ఉద్యోగం. పటాన్ చెరువు దాటి 10 కిలోమీటర్లు వెడితే వస్తుంది వాడి ఫ్యాక్టరీ. అక్కడ వాడు అకౌంటెంట్ ఉద్యోగం వెలగబెడుతున్నాడు. తనది అదృష్టం, భగవంతుని దయ వలన సిటీలోనే ఉద్యోగం దొరికింది. తన ఇంటికి ఆఫీసుకి 20 కిలోమీటర్లు ఉంటుంది. ట్రాఫిక్ జామ్ రద్దీల వల్ల గంటకు పైగా పడుతుంది ఆఫీసుకి చేరుకోవడానికి. గుర్రానికి ఎడం వైపు ఉన్న సంచిలో బ్రీఫ్ కేసు పెట్టి తాళం వేశాడు. కుడి చేతి వైపు ఉన్న సంచిలో పచ్చగడ్డి మోపు, కొన్ని గుగ్గిళ్లు ఉన్నాయి. ఈ గుర్రాలు కూడా బాగా నేర్చుకున్నాయి. ఈ గడ్డి దాని నోట్లో దూచుతూ ఉండాలి, లేదంటే నడవడం మానేస్తుంది. అప్పుడెప్పుడో 100 సంవత్సరాల క్రితం కార్లలో, స్కూటర్లో పెట్రోల్ పోస్తూ ఉన్నట్లు. అప్పుడన్నా అయితే దారి పొడవునా పెట్రోల్ బంకులు ఉండేవి. ఎంత కావలిస్తే అంత ట్యాంకుల నిండా పోసుకుని చక్కగా తిరిగేవారంతా. ఆ మర యంత్రాలే ఎంతో నయం ఈ మూగజీవాల కన్నా. రోగాలు, రొస్తులు, జబ్బులు, చావులు, అబ్బబ్బబ్బబ్బా! ఈ గుర్రం మెయింటెనెన్స్ లక్షల్లో దాటిపోతోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఆలోచిస్తూ దాని మెడ మీద దువ్వి ఎగిరి కూర్చుని, పద కళ్యాణి, తొందరగా మా బాస్ ఆఫీస్కి తొందరగా రమ్మన్నాడు అంటూ అదిలించాడు తన గుర్రాన్ని సుబ్రావు. అది 2100 సంవత్సరాల నాటి మాట. 100 సంవత్సరాల క్రితం టీవీల్లో, రేడియోల్లో, న్యూస్ పేపర్లలో, ఇతర ప్రచార మాధ్యమాల్లో ప్రభుత్వాలు మొత్తుకునేవట కన్జర్వ్ ఆయిల్, సేవ్ ఆయిల్ అని. సాంప్రదాయ ఇంధన వనరుల్ని జాగ్రత్తగా వాడుకోమని చెప్పేవారట. ఆనాటి ప్రజలు ఇంధన వనరుల్ని అతిగా వాడడం మానవ జాతి ప్రగతికి అడ్డంకిగా మారింది. క్రూడ్ ఆయిల్ నిల్వలు తరుక్కుపోయాయి. గల్ఫ్ ఎడారుల్లో ఒక్క బొట్టు చమురు లేక చమురు బావులన్నీ మూతపడిపోయాయి. అక్కడి ప్రజలు మళ్లీ నిరుపేదలైపోయారు. భారతదేశంలో దొరికే సహజ వాయు నిల్వలన్నీ తరుక్కుపోయాయి. దేశంలో ఉన్న ప్రముఖ రిఫైనరీస్ అన్నీ ఎప్పుడో మూతపడిపోయాయి. పెట్రోలు, డీజిల్ బంకులన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి చేతిలోకి వెళ్ళిపోయాయి. కార్లు, స్కూటర్లు, మోటార్ వాహనాలు, బస్సులు వగైరా రోడ్ల మీద కనుమరుగైపోయాయి. 1 లీటర్ పెట్రోలు 10,000 రూపాయలు దాటిపోయింది. మధ్యతరగతి ప్రజలు అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి మళ్లీ గుర్రాల్ని, గాడిదల్ని, ఏనుగుల్ని వాడుతున్నారు. ఇంకా సౌర, వాయు విద్యుత్తు ప్రజా వినియోగంలోకి పూర్తి స్థాయిలో రావడం లేదు. వచ్చినా అవి ప్రభుత్వాల అంచనాలు మించిన ప్రాజెక్టుల అధిక వ్యయం వల్ల అందుబాటులో లేక ప్రజల వినిమయ శక్తికి భారమైపోయింది. సాంప్రదాయేతర ఇంధన వనరుల మీద ఇక ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నిస్తేనే ఈ గండం నుంచి గట్టెక్కవచ్చు. కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు, అడవులు, అరణ్యాలు ఒక్కటేమిటి, మానవుడే స్వార్థ బుద్ధితో 21వ శతాబ్దంలో ప్రకృతిని బీభత్సం చేసి వాతావరణ సమతౌల్యాన్ని దెబ్బతీశాడు. భూ ఖనిజాల్ని, సహజ వాయువుల్ని, భూ ఉపరితల గాలిని, నీటిని కలుషితం చేశాడు. 22వ శతాబ్దంలో ఉన్న ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, సహజ సిద్ధమైన అడవులు, చెరువులు, నదులు ఇంకిపోయి మానవ జీవితం కడు దుర్భరంగా మారింది. ప్లాస్టిక్ వస్తు వినియోగం వల్ల సముద్ర జలాలు, అందులోని జలసంపద నాశనమైపోయింది. సుబ్రావు ఆలోచిస్తూ లెకటిగా పూలు దాటి సెక్రటేరియట్ వైపు బయలుదేరాడు. ఎక్కడ చూసినా జనమే. కుటుంబ నియంత్రణ పథకాలు నీరుగారిపోయాయి. అప్పుడెప్పుడో 60 లక్షల జనాభా ఉన్న భాగ్యనగరం ఈనాడు 6 కోట్లకు దాటింది. ఏనుగులు, గుర్రాలు, గాడిదలు ప్రజల తాహతుకు తగ్గట్టు ఆయా జంతువుల మీద వస్తున్నారు.
కొందరు సైకిళ్ల మీద, మరికొందరు పాదచారులు. జనాభా పెరుగుదలను ఆపకపోతే మన దేశం అధోగతి పాలే. గుర్రం గట్టిగా సకిలించింది. అలా మొరాయించిందంటే ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడన్నమాటే. సుబ్రావు గుండెల్లో గుబురు పుట్టింది. పెద్ద లావుపాటి ఇనుప కుక్కితో గుర్రం 2 కాళ్ళు వెనక పట్టి లాగాడు. ఆ నొప్పితో గుర్రం 2 సార్లు మూలిగింది. సుబ్రావు వెనుతిరిగి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. వెంటనే ఇన్స్పెక్టర్ చలానా స్వాపింగ్ మెషిన్తో ప్రత్యక్షమయ్యాడు. సుబ్రావు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తను చేసిన తప్పేమిటో ఈరోజు చలాన్ కట్టేటట్టు తప్పలేదనుకున్నాడు మనసులో సుబ్రావు. గుర్రం దిగి నమస్కారం అండి అన్నాడు. మీ లైసెన్స్ చూపించండి. ఈ గుర్రాన్ని ఎప్పుడు కొన్నారు? రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించారు? నెంబర్ క్లియర్గా కనపడడం లేదు. స్టాండర్డ్ అక్షరాలే ఉండాలి కదా. బాగానే ఉంది కదా సార్, చూడండి అని గుర్రం తోక పైకెత్తి నంబర్ ప్లేట్ చూపించాడు సుబ్రావు. మీరు ఇంకో తప్పు కూడా చేశారు. ఏనుగులు వెళ్లవలసిన లేన్లో మీరు గుర్రాన్ని నడిపిస్తున్నారు. లేన్ డిసిప్లిన్ పాటించలేదు. మీరు 5000 ఫైన్ కట్టాలి అని మెషిన్ పైకి తీశాడు. సారీ సార్, ఈసారి క్షమించండి. నో ఎక్స్క్యూజ్ సుబ్రావు గారు, ఫైన్ కట్టాల్సిందే. లేదంటే గుర్రాన్ని తీసుకెళ్ళక తప్పదు. కోర్టులో చూసుకోండి అన్నాడు అతను. సర్కస్ కంపెనీలో జంతువులా చేసేదేమీ లేక మారు మాట్లాడకుండా ఫైన్ కట్టి బ్రతుకు జీవుడా అనుకుంటూ ముందుకు సాగాడు సుబ్రావు. గుర్రం వేగంగా ముందుకు ఉరికింది ఆఫీస్ వైపు. ఆఫీస్ చేరుకునేసరికి గంట ఆలస్యమైంది. దారిలో ట్రాఫిక్ పోలీసు వాళ్లతోనే సరిపోయింది. మనసంతా దిగులుగా ఉంది. అనవసరంగా చలానా కట్టి డబ్బు పోగొట్టుకున్నాడు. గుర్రం దిగి దాని కళ్ళెం పట్టుకుని ఆఫీసులో పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాడు. అప్పటికే గుర్రాలతో నిండిపోయింది. లేటుగా రావడం వల్ల తన గుర్రంకి పార్కింగ్ చోటు దొరకలేదు. బయట కట్టి వేయాల్సిందే. ఈ ఎండలో పగలంతా మాడిపోయిందంటే జబ్బుపడి లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇన్సూరెన్స్ ఉన్నా లాభం లేదు. తనకి గుర్రాన్ని బయట కట్టి వేయడం సుతరామం ఇష్టం లేదు. ఏనుగుల షెడ్ ఖాళీగా ఉంది. కానీ ఎండి, జిఎం అండ్ అబౌవ్ క్యాడర్ వాళ్ళు కట్టుకుంటారు. సలాం సాబ్ అన్నాడు ఖాదర్. ఖాదర్ అక్కడ వాచ్మ్యాన్. గుర్రాల్ని చూసుకుంటూ వాటికి కావలసిన మేతను కూడా పెట్టే డ్యూటీ అతనిది. ఖాదర్, ఏమిటా గతి, గుర్రాన్ని బయట కట్టేయాల్సిందేనా అన్నాడు సుబ్రావు. మీకెందుకు పరేశాను సార్, నేను చూసుకుంటాను కదా అన్నాడు ఖాదర్. సుబ్రావు అతని చేతిలో 100 రూపాయలు పెట్టి ఆఫీసులోకి దూరాడు. లంచ్ బ్రేక్లో కామేశ్వరరావు వచ్చాడు. ఎరా అదోలా పేలపిండి మొహం వేసుకున్నావు అన్నాడు. ఈరోజు అంతా లాస్రా అని జరిగిందంతా చెప్పాడు. ఓస్ అంతేనా? అది సరే, ఒక గుడ్ న్యూస్. మనం గుర్రాల్ని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తారట. అలాగే గుర్రాలకి మంత్లీ మెయింటెనెన్స్ అలవెన్స్ 3 ఇంతలు పెంచారు తెలుసా అన్నాడు కామేశ్వరరావు. ఎంతరా అన్నాడు నోరెళ్ళబెట్టి చెవులు రిక్కించి సుబ్రావు. ఏనుగులకి 50,000, గుర్రాలకి 40,000, గాడిదలకి 20,000, సైకిళ్ళకి 10,000 ఇస్తారంట. నా బంతలా ఉంది స్కీమ్. నా గుర్రం ఖర్చు ఎంతో తెలుసా? 1,00,000 రూపాయలు దాటింది. టన్నుల కొద్దీ పచ్చగడ్డి తింటోంది. గుగ్గిళ్ళ ధరలు మండిపోతున్నాయి. దాని హాస్పిటల్ ఖర్చులు, ఇన్సూరెన్సు అన్నాడు సుబ్రావు. సరేలేవాయ్, నీ ఆశకి అంతు లేదు అన్నాడు కామేశ్వరరావు. నీకు మరో విషయం తెలుసా? మన ఎండీ గారు ఆఫ్రికా నుండి 2 స్పెషల్ జుంబోలను తెప్పిస్తున్నారంట. ఒకటి ఎండీ గారికి, ఇంకొకటి ఈడీ గారికి. వాళ్ళకేం బాస్, వాళ్ళు తలుచుకుంటే ఐరావతాలను కూడా కొంటారు. పవర్స్ అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అది సరిగాని వీళ్ళంతా ఏనుగులు ఎందుకు కొంటున్నారు? గుర్రాల కంటే అవి స్పీడ్ పోలేవు కదా అన్నాడు సుబ్రావు. నీ తెలివి బండ. ఏనుగులంటే మెల్లగా ఒళ్ళు కదపకుండా రావచ్చు. పూర్వం రాజులు చక్కని అంబారీలతో ఏనుగుల్లోనే తిరిగేవారు. చక్కని ఫోమ్ బెడ్లు వేసుకుని లోపల ఏసీలు పెట్టుకుని రాజభోగాలన్నీ అమర్చుకుని ఆఫీస్కి రావచ్చు. అందుకే అన్ని $1 మిలియన్ తగలబోసి ఏనుగులు కొంటున్నారు మన వాళ్ళు. గుర్రాల కంటే ఏనుగులే సేఫ్ మోడ్ ఆఫ్ కన్వేయన్సు. ఒక్క స్పీడ్ కన్స్ట్రెయింట్ తప్ప అన్నాడు కామేశ్వరరావు. ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారు లంచ్ బ్రేక్లో. సుబ్రావు తన గుర్రాన్ని చూశాడు. షెడ్ లోపల నీడలో హాయిగా కునుకు తీస్తోంది. ఆ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 7:30 దాటింది. గుర్రాన్ని షెడ్లో కట్టేసి ఇంట్లోకెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాడు. ఇంతలో శ్రీమతి ఒక ప్లేట్లో వేడివేడి పకోడీలు, కాఫీ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టింది. ఏమండి, కోటేశ్వరరావు అన్నయ్య వాళ్ళు 6 గంటలకే సర్కస్ చూడడానికి వెళ్ళిపోయారు. మీరు కూడా వస్తామని చెప్పారట. చాలాసేపు మీకోసం వెయిట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు అన్న శ్రీమతి. అప్పటికి గాని ఆ విషయం స్ఫురించలేదు సుబ్రావుకి.
తాను సర్కస్కి శ్రీమతితో కూడా వస్తానని ప్రామిస్ చేశాడు. అందులోనూ ఈరోజు చివరి రోజు. ఆఫీసు గొడవల్లో ఆ విషయం మర్చిపోయాడు తను. సరే, ఇప్పుడైనా తెవలండి, సెకండ్ షోకైనా వెళ్ళవచ్చు, అందులోనూ ఇది చివరాట అంది సుమిత్ర. అలాగే మరి తప్పుతుందా, భార్యమని ఆజ్ఞ అని సుమిత్రని దగ్గరగా తీసుకుని హత్తుకుంటూ అన్నాడు. ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉన్నందువల్ల గుర్రం హుషారుగా పరిగెడుతోంది. సర్కస్ కంపెనీకి చేరుకునేసరికి 8:30 అయింది. పరుగును వెళ్లి టికెట్స్ తీసుకుని తన గుర్రాన్ని పార్కింగ్లో కట్టడానికి వెళ్ళాడు. పార్కింగ్ ప్లేస్ అంతా నిండిపోయింది. చివరాట కాబట్టి షో హౌస్ఫుల్ అయిపోయింది. మళ్లీ పార్కింగ్ ఫీజు కట్టడం ఒక దండగనుకున్న సుబ్రావు గుర్రాన్ని ఒక మూల కట్టి దాని ముందర గడ్డి వేసి సర్కస్ లోపలికి వెళ్ళాడు శ్రీమతితో. సర్కస్ కరెక్ట్గా 9 గంటలకు ప్రారంభమైంది. సర్కస్ కంపెనీ వారు ఆట మధ్యలో 6 బలిష్టమైన గుర్రాల్ని ప్రవేశపెట్టారు. వాటి చేత రకరకాల విన్యాసాలను చేయిస్తున్నారు సర్కస్ వాళ్ళు. అందులో చివరిగా వచ్చిన గుర్రానికి తన గుర్రం పంచకళ్యాణికి చాలా దగ్గర పోలికలున్నాయి. కళ్లద్దాలు తీసి తుడుచుకుని ఒళ్ళు గిల్లుకుని మళ్లీ తేరి పార చూశాడు సుబ్రావు. నిస్సందేహంగా అది తన గుర్రమే. తన గుర్రం ఎలా సర్కస్ కంపెనీ వాళ్ళ చేతిలో చిక్కిందో అర్థం కాలేదు అతనికి. చకచకమని సుమిత్రతో కూడా చెప్పకుండా బయటకొచ్చి గుర్రం కట్టిన చోటికొచ్చి చూశాడు. అక్కడ తన గుర్రం లేదు. భయంతో సుబ్రావు గుండెలు కొట్టుకున్నాయి. సర్కస్ లోపలికి వెళ్ళి తన సీట్లోంచి లేచి నిల్చొని, నా గుర్రం పోయింది, మీరు నా గుర్రం దొంగిలించారు, అదో అదే నా గుర్రం అని గట్టిగా అరిచాడు సుబ్రావు నిప్పు తొక్కిన కోతిలా. ఆ సర్కస్ కంపెనీలో సుబ్రావు అరుపులు ఎవరికీ వినపడ్డం లేదు. అందరూ హుషారుగా విజిల్స్ చప్పట్లు వేస్తున్నారు. సుబ్రావు గట్టిగా శోష వచ్చేటట్టు అరుస్తున్నాడు. సర్కస్ వారి జంతువుల విన్యాసాలను చూసి ఉత్సాహంతో కేరింతలు పెడుతున్నాడని అనుకున్నారు అక్కడ ప్రేక్షకులంతా. కానీ సుబ్రావు అరుపులు అరణ్య రోదనలే అయ్యాయి. సుబ్రావు గుర్రం పట్టుకు సర్కస్ వారి దరువుకు తగ్గట్టుగా స్టెప్స్ వేస్తూ తల ఆడిస్తోంది. చక్కగా విన్యాసాలు చేస్తూ మిగతా గుర్రాల్లో కలిసిపోయింది. సుబ్రావు గుర్రం డాన్స్ చేస్తూనే ఉంది. సుబ్రావు అరుస్తూనే ఉన్నాడు. మీరింతవరకు పాపం సుబ్రావు కథ విన్నారు. రచన శ్రీ వారణాసి భానుమూర్తిరావు, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సహరి వీక్లీ 2024 సంవత్సరం జూలై 19వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి